దాటి రంగారెడ్డి జిల్లా మండలంలో వేలాదిగా తరలిరావడం జరిగింది. ఏదైనా భవిష్యత్తులో ఎర్రకోట మీద ఎర్రగడ్డ కార్యక్రమం బీజేపీ వచ్చిన తర్వాత కులాల మధ్యన మతాల మధ్యన పెట్టి దేశాన్ని విచ్ఛిన్నకరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎర్రజెండాతో పాటుగా ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనకు కావాల్సినటువంటి సమస్త ఫలాలు కూడా మన పేదవాడిని పొందాలనేదే కమిషనరీ లక్ష్యం. ఆ లక్ష్యం గురించి పనిచేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఈ దేశంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు కొన్ని పార్టీలు మాయమైపోయినటువంటి చరిత్ర, కానీ కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల సంది నిటారుగా నిలబడ్డ జెండా సిపిఐ జెండా అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్లో కానీ కానీ మా బలాన్ని పార్లమెంట్లో దేశంలో నిజంగా కూడా ఏదైతే మతోన్మాద శక్తులు మద్దతు ఏదైతే ఇది చట్టవిధమైన దేశం, లౌకికవాద దేశం కాబట్టి ఖచ్చితంగా లౌకికవాదాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ 100 సంవత్సరాల సిపిఐ వాళ్ళని చేపట్టడం చేస్తున్న కార్యకర్తలందరూ కూడా ఇంట్లో తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.